అది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి మనకు క్రైస్తవులుగా ఉంటున్న మనకు రెండు ఖచ్చితంగా కావాలి. ఒకటి ప్రీచింగ్, రెండోది టీచింగ్. ఆదివారము నేను ప్రీచ్ చేస్తాను, లేకపోతే పాస్టర్ ఎవరైనా కూడా ప్రసంగిస్తారు. కానీ బుధవారం ఒకటే మనకు టీచింగ్ టైంలో రావడం లేదు చాలామంది. ఈ రెండు ఇంపార్టెంటే. ప్రీచింగ్ అన్నా మరి మీరు మాట్లాడకూడదు. నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇస్తూ ఉంటారు. కానీ టీచింగ్లో అలా ఉండదు. మీరు ప్రతి ఒక్కరు కూడా మరి మాట్లాడవచ్చు. నేను అడిగినప్పుడు లేకపోతే డౌట్ వచ్చినప్పుడు చెయ్యెత్తి ఇది నాకు అర్థం కాలేదు అని అడగొచ్చు. చాలామంది మన చర్చిలో అడిగితే పరువు పోతుందేమోనని చెప్పి అడగరు. అడగకపోతే అర్థం ఏంటంటే క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చున్న వారితో సమానం. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వారు ఏం చేస్తూ ఉంటారు? చాలా జాగ్రత్తగా వింటున్నారు. నాది కూడా లాస్ట్ బెంచ్ బ్యాచే. నా హై స్కూల్లో, ఇంటర్లో కూడా, ఆ కాలేజీలో కూడా మరి లాస్ట్ బెంచే. ఎక్కువగా నేను అడగలేను. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత బైబిల్ కాలేజీలో కొన్ని ప్రశ్నలు వేసేవాడిని. మళ్ళీ అక్కడ కూడా నాది లాస్ట్ బెంచే. ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియం. నేను చదువుకుందంతా కూడా మరి తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్లో ప్రశ్నలు వేయాలంటే వేస్తానేమో, కానీ ఆన్సర్ చెప్పాలంటే కష్టమని అప్పుడు కూడా ప్రశ్నలు వేసేవాడిని కాను. నేర్చుకోవాలనే తపన ఉంది, కానీ కొన్నిసార్లు మనకు అవకాశం ఇవ్వదు. ఇది తెలుగు మీ అందరికి వచ్చిన భాష. నేను లంబాడి భాషలోనో హిందీలోనో నాకు రాని భాషలో నేను చెప్పడం లేదు. కాబట్టి మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, వాక్యము తెలియనప్పుడు మీరు ఎస్ఎంఎస్ఓ, వాట్సాపో లేకపోతే చిన్న చిట్టి రాసి ఆరాధన ఇందులో పెట్టి మీరు చెప్పొచ్చు. అప్పుడు నేను పబ్లిక్గా లేకపోతే మీకు డైరెక్ట్గా మీ యొక్క సమాధానము, మీరు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలను. కానీ తెలుసుకోవడం నాకెందుకు, నేను ఎందుకు తెలుసుకోవాలని చెప్పి లాస్ట్ బెంచ్లో కూర్చున్నట్టుగా, చివరిలో చర్చిలో కూర్చున్నట్టుగా మనం ఉండకూడదు. మనం చర్చికి వచ్చినప్పుడు కానీ, క్లాస్కి వచ్చినప్పుడు కానీ ఫ్రంట్ రోలో ఖాళీ లేకపోతేనే నెక్స్ట్ బెంచ్కి వెళ్ళడానికి లేక చైర్కు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు దేవుని వాక్యము మనము ధ్యానం చేసుకోకముందు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము మనము ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము అందరం చదువుకుందామా? స్క్రీన్ మీద ఉంది. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనస్తులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ వాక్యము ధ్యానించే భాగ్యము, నీ మాటలు నా నోటితో ప్రభువా మీరు అందించి చక్కటి ప్రభువా వాక్యాన్ని విపులంగా మాకు అర్థం చేసి ప్రభువా మేము నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నా వాక్య అంశము యవనస్తులకు. జెన్జీస్ అంటే మీరు విని ఉంటారు. జనరేషన్ జెడ్, జెన్జీస్ అనబడిన యవనస్తులకు ఈరోజు నేను వాక్యం చెప్తూ ఉన్నాను. ఈ సామెతల గ్రంథము 31 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 31 చాప్టర్స్ ఉంటే అందులో 915 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 915 వచనాలు ఉన్నాయి. ఈ 900 లేక 31 అధ్యాయాలు ఎవరు రాశారు అంటే సొలొమోను మహారాజు యవన కాలంలో రాశాడు అని చెప్పి మనకు తెలుసు. సొలొమోను ఎన్ని సామెతలు రాశాడు అని చెప్తే 3000కు పైగా రాశాడు. ఎన్ని వేలు? 3000కు పైగా రాశాడు. అవన్నీ కూడా బైబిల్లో చేర్చబడలేదు. ఈ సామెతల గ్రంథము 915 వచనాలు ఉంటే ఈ 915 వచనాలన్నీ కూడా సామెతలు కావు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సామెత 4-5 వచనాల వరకు ఉంటాయి. సో టోటల్గా 915 వచనాలు అనబడిన 31 చాప్టర్స్లో
513 సామెతలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని? 513 సామెతలు, ప్రోవర్బ్స్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మిగతా దాదాపుగా 2,500 సామెతలు ఎందుకు రాయబడలేదు అంటే, ఆయన బోధించే బోధను, ఆయన ప్రసంగించే ప్రసంగాన్ని ఆయా దేశాల నుంచి, చుట్టుముట్టు అనేక దేశాల నుంచి రాజులు, మంత్రులు, మహామహులు వేలాది మంది వచ్చి అతని యొక్క బోధన వినడానికి వచ్చారు, అతని యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చారు. అందుకోసమే బైబిల్లో వాళ్ళు ఆయన జ్ఞానాన్ని ఫిదా అయ్యి చాలామంది, అయ్యా నా బిడ్డను నీవు భార్యనిగా చేసుకో, నా అల్లునిగా ఉండు నాయనా అని చెప్పి బిడ్డలను ఇచ్చినట్టుగా, రాజులు బిడ్డలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరొక ఉదాహరణ ఏంటంటే, ఒక దేశపు రాణి, తూర్పు దేశపు లేక ఐథియోపియా దేశపు నుంచి ఒక రాణి, ఆమె పేరు షేబా దేశపు రాణి వచ్చి అతని జ్ఞానాన్ని పరీక్షించి ఏమన్నదో తెలుసా? అయ్యా, నేను విన్నది సగమే, కానీ నేను ఇప్పుడు చాలా విన్నాను. ఇప్పుడు విన్నదాన్ని, చూసిన దానికంటే నేను సగమే విన్నాను నా దేశంలో నీ గురించి. ఇప్పుడు నేను వచ్చి కొన్ని రోజులు నీ యొక్క ఆవరణంలో, నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క పనివారు వేసుకునే బట్టలు, వారి యొక్క సిస్టమ్ అంతా కూడా నేను నేర్చుకొని ముగ్ధునయ్యాను. ఎంత గొప్ప మంచి రాజు అయ్యా అని చెప్పి ఆ రాజుకు బహుమానాలు ఇచ్చి తిరిగిపోతూ ఉన్నప్పుడు, రాజు సొలొమోను మహారాజుకు తగ్గట్టు బహుమానాలు ఇచ్చి, ఇంకా నాకు ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అంటే అవన్నీ ఏది కావాలో తీసుకోపో నీ దేశానికి అని 10-15 ఒంటెల మోసే అంత ధనాన్ని, లేకపోతే బహుమానాలను షేబా దేశపు రాణి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు కాలంలో ఎప్పుడు కూడా యుద్ధాలు జరగలేదు. దేవుడు యుద్ధాలను ఆపాడు. దేవుడు సమాధానాన్ని ఇచ్చేవాడు. 3000 సంవత్సరాల క్రితమే ఈ పుస్తకాలు, లేకపోతే సొలొమోను కాలములో రచించిన ఈ 3000 సామెతలు, అందులో మనం 513 సామెతలే మనం చదవలేకపోతూ ఉన్నాం. చాలామంది భక్తులు ఏమంటారంటే, మీరు ప్రతిరోజు ఒక 31 రోజులకు, ఒక్కొక్క రోజుకు ఒక సామెత, ఒక గ్రంథము, ఒక చాప్టర్ని మీరు చదవాలని చెప్పి అంటూ ఉంటారు. నాకైతే ఒక్కసారి మొదలు పెడితే అరగంటల్లో 1 అవర్లో కంప్లీట్ చేసేద్దామనంత తపన ఉంటుంది. అన్ని మంచి మంచి సామెతలు. చాలామంది వాక్యము ధ్యానిస్తారు, తప్పు లేదు, ధ్యానించడమే మంచిది. ఎక్కువగా చదవకూడదు, కొంచెమే చదవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి అని చెప్పి అనుకుంటారు, బోధిస్తూ ఉంటారు. నేనేమంటానంటే, నువ్వు ఎంత ఎక్కువగా, ఎన్నిసార్లు ఎక్కువగా నువ్వు చదివితే దేవుడు నీకు అందులో నుంచి మర్మాలను నీ మైండ్లో కూర్చోబెడతాడు. సో ఇక్కడ సామెతల గ్రంథము రాసింది సొలొమోను మహారాజు. ఎన్ని సామెతలు రాశాడు? 3000 సామెతలు రాశాడు. ఎన్ని మనకిప్పుడు సామెతల గ్రంథంలో మనం చదువుకోగలము? 513 సామెతలు మాత్రమే. మిగతాయి ఎక్కడ రాయబడి ఉందో అవి మనకు అందుబాటులో లేవు. ప్రభు సన్నిధిలో వెళ్ళినప్పుడు అడుగుదాం, సొలొమోను రాజును కలుస్తాం మనం తప్పకుండా పరలోకంలో. అప్పుడు అడుగుదాం, అయ్యా నీవు 3000 సామెతలు రాశావని చెప్పి 1 రాజులు 4వ అధ్యాయము 32 వచనంలో చెప్పబడుతూ ఉంది. మరి ఇంకా 2,500 సామెతలు నాకు చెప్పమని చెప్పి మనం అడగొచ్చు. నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన ఈ పుస్తకము, ఈ గ్రంథము, ఈ సామెతల గ్రంథము ఎవరి కోసం రాశాడు అని నేను అడుగుతూ ఉన్నా. చెప్పండి, ఎవరికి రాశాడు? యవనస్తులకు రాశాడు. కానీ అందరికీ రాశాడు. అందరికీ సరిపోయే వాక్యం ఉంటుంది. కానీ మరి ముఖ్యంగా యవనస్తులకు రాశాడు. యవనస్తులు అంటే ఏ ఏజీ వారు అని మీరు అనొచ్చు. జంజీ అని మనం అంటూ ఉన్నాం. ఈ మధ్యలోనే వింటున్నాం కదా, జంజీ అంటే ఏందో. జనరేషన్ జెడ్ అంటే జంజీ అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వారు జంజీలు అంటే 13 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు, లేక మరి 14 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు జంజీసులే. అంటే దాదాపు 29 సంవత్సరాల వరకు 13వ సంవత్సరం నుంచి లేక 14వ సంవత్సరం నుంచి మరి
29 లేక 35 సంవత్సరాల వరకు ఎంతమంది మన చర్చిలో ఉన్నారో చేతులు ఎత్తండి. గట్టిగా చేతులు ఎత్తండి, పర్వాలేదు. దయచేసి చేతులు లేపండి. నేనేమంటున్నా, 13వ సంవత్సరం నుంచి 29 సంవత్సరాలు లేక 30 సంవత్సరాల వరకు చేతులు ఎత్తండి. ఒక్కసారి చేతులు ఎత్తండి. అమ్మా నువ్వు కాదు, ఇంత కాదమ్మా, కొంచెం లేపు ప్లీజ్, లేపండి. ఓకే, థ్యాంక్ యూ. చాలామంది ఉన్నారు, దాదాపుగా 70% మరి 30 సంవత్సరాలు 30 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు చేతులు ఎత్తండి. 30 నుంచి 35 సంవత్సరాల వరకు. గుడ్. 1 2 35, ఏం కాదు, పర్వాలేదు. 35 సంవత్సరాల వరకు. థ్యాంక్ యూ. మీరు కూడా జంజీలే, పెళ్ళైన తర్వాత కూడా మీరు యవనస్తులే. ఈరోజు యవనస్తులకు నేను చెప్పబోయే వాక్యము ఇప్పుడు మనము మరి చదువుకుందాము. ఇక్కడ సామెతల గ్రంథమందు, మరి సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 7, 8 వచనాల్లో క్లియర్గా రాయబడి ఉంది. సామెతల్లో ఏమని రాయబడి ఉందంటే 2 మాటలు రాయబడి ఉంది. దేవునిపై భయం భక్తి కలిగి ఉండాలని, రెండవది తల్లిదండ్రులను ప్రేమించాలని. 7వ వచనం ఏమని చెప్పబడుతుంది? 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. సో నంబర్ 2 ఏంది? 8వ వచనము, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. మరి మన ఓల్డ్ టెస్టిమెంట్లో చూసినట్లయితే మొట్టమొదటి ఏమని ఆజ్ఞ ఉందంటే, పైన ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమును నీవు ఆచరించకూడదు, నమస్కరించకూడదు, పూజింపకూడదు. తర్వాత 4వ ఆజ్ఞలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మరి ఈ సామెతల గ్రంథంలో ఈ ముఖ్యమైన 2 ఆజ్ఞలు ఎందుకు చెప్పాడు అంటే, ముందు యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించాలి. నంబర్ 2, నీ తండ్రిని నీ తల్లిని వారిని గౌరవించము, వారు చెప్పే బోధలు వినాలి. ఈ లోకంలో చాలామంది దేవుని యందు భయం ఉంటుందో లేదో తెలియదు, కానీ అన్యులు కూడా ఎవరి భయం ఉంటుంది? అమ్మ భయము, తల్లి భయము, లేకపోతే తండ్రి భయములో జీవిస్తూ ఉంటారు. మా అమ్మ చూస్తుందని, మా నాన్న చూస్తాడేమో, మా నాన్న అంటే నాకు భయము, మా అమ్మ అంటే నాకు భయము అని చెప్పి తల్లిదండ్రులకు భయపడే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తుంది దేవునికి మొదట భయపడాలి, రెండవది మీ తండ్రిని తల్లికి భయపడి వారు చెప్పే బోధ, మంచి బోధ చెప్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోమని చెప్పరు. ఒక తాగుబోతు నాన్న చెప్పేది నేను వినాలా అంటే, తాగుబోతు నాన్న ఏమంటాడో తెలుసా? నాయనా నువ్వు కూడా ఒక భ్రాంతి పట్టుకొని తాగురా అని ఏ తండ్రి అయినా చెప్పినట్టు మీరు విన్నారా? నేను తాగుతూ ఉన్నాను సిగరెట్టు, బీడీ, చుట్టా, నువ్వు కూడా తాగురా అని చెప్పే తండ్రి ఎవరైనా ఉన్నారా? తాగుబోతు తండ్రి కూడా తన కుమారుడు మంచిగా బ్రతకాలి, రిక్షా తొక్కైనా, ఆటో నడిపైనా, కూలికి వెళ్ళి కష్టపడైనా కూడా పిల్లలను మాత్రము మంచి హోదాలో బ్రతికించాలని మీకు తెలుసు. మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు. మన కుమారుడు, నా కుమార్తె మంచిగా చదువుకోవాలి. నేను చేసే పాపపు పనులు, నేను చేసే తల్లి వ్యభిచారి కావచ్చు, నేను వ్యభిచారం చేస్తూ ఉన్నాను, నా కుమార్తె మాత్రం వ్యభిచారం చెయ్యి అని చెప్పే తల్లులు ఎవరైనా ఉన్నారంటే ఎక్కడో 100కో 1,00,00,000 ఒకళ్ళు ఉంటారేమో, కానీ దాదాపుగా ప్రతి తల్లి కూడా నా జీవితం నా బిడ్డకు జరగొద్దు, నా భర్త చనిపోయాడు తాగి, నా బిడ్డకు మంచి జీవితం ఇవ్వాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కనుక సొలొమోను మహారాజు ఏమంటాడంటే, నీ తండ్రి నీ తల్లి ఉపదేశము మరువద్దు. నంబర్ 1, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. రెండవది, నీ తల్లిదండ్రులు చెప్పే ఉపదేశము బోధను మరువద్దు. విను అంటున్నాడు, లోబడు అంటున్నాడు. తండ్రి చెప్పే మాటకు లోబడని తల్లిదండ్రులు బిడ్డలు, తల్లి చెప్పే మాటకు లోబడని బిడ్డలు నాశనమైపోయే వాళ్ళు ఉన్నారు. బేటా పోకురా, దుర్దేశం పోకురా, నా దగ్గరే ఉండురా, నీకేం కావాలో ఉంచుకుంటారా అని చెప్పి కుమారుని ఎంత గద్దించినా, ఎన్నిసార్లు మరి చెప్పినా కూడా వినలే.
నేను బయటికి పోయి బెట్టింగ్ కడతా, ఒక్క రాత్రిలో నేను సంపాదిస్తా, రేపు బెంజీ కారు కొంటా, మా నాన్న తీసుకొచ్చి బెంజీ కారులో నడిపిస్తా, చూస్తాడు మా నాన్న అనేసరికి బయటికి వెళ్ళాడు. ఏం దొరకలే, బెంజీ కారు కాదు కదా, గంజి కూడా దొరకలేదు. కనుక మన తల్లిదండ్రులు చెడ్డవారై ఉన్నా కూడా వాళ్ళని మనం గౌరవించాలి. వారు మనకు మంచే కోరుతూ ఉంటారు. యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు ఓల్డ్ టెస్టిమెంట్లో, ఆజ్ఞల్లో దేవుణ్ణి యందు భయభక్తి కలిగి జీవించాలి, మీ తల్లిదండ్రులకు సన్మానించాలి అని చెప్పి. మరి సొలొమోను మహారాజు అదే చెప్పాడు. అయితే ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా 614 మరి ధర్మశాస్త్రాలు ఉన్నాయి ఓల్డ్ టెస్టిమెంట్లో, 614 ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నిటిని కలిపి ఒక్క ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏదైనా ఒకటి చెప్పు ప్రభు అని యవనస్తుడు యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఎన్ని ఆజ్ఞలు చెప్పాడు? 2 ఆజ్ఞలు చెప్పాడు. ఒకటి కాదురా బాబు, 2 చెప్తానన్నాడు. ఏందా 2? ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. నెంబర్ 2, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే అందులో యేసు ప్రభు తల్లి తండ్రిని కూడా మనం ప్రేమించాలి, తల్లిదండ్రులకు కూడా మనం గౌరవించాలి. కనుక ఏ ప్రసంగికుడైనా, ఏ గురువైనా, వారు ఏ మతంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు చెప్పేది వారి దేవుణ్ణి, దేవతలను మీరు కొలవండి, రెండోది మీ అమ్మ నాన్నకు లోబడండి. మీ అమ్మ నాన్న చెడ్డలు కావచ్చు, కానీ నువ్వు చెడ్డదానిగా, నువ్వు పాడైపోవాలని వారికి అస్సలు ఏ కోసానా లేదు. కనుక వారు చెప్పే బోధ మనం వినాలి, మమ్మీ డాడీ మాట మనం వినాలి, తండ్రి దేవుణ్ణి మనము స్తుతించాలి. అయితే 14 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలలో ఉంటున్న వారు, లేక 30 సంవత్సరాలలో ఉంటున్న వారంతా కూడా యవనస్తులు. ఈ యవనస్తులకు ఈ బోధ, ఈ సామెతల గ్రంథం అంతా కూడా అందరికీ, మరి ముఖ్యంగా జంజీస్కు 13 లేక 14 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలో ఉంటున్న వారందరికీ ఈ వాక్యం ఈరోజు చాలా ఇంపార్టెంట్. వీలైతే రెఫరెన్స్ రాసుకోండి, లేకపోతే కొన్ని అవుట్లైన్స్ రాసుకోండి. ఇక్కడ 5, 6 మరి ఏజ్లో ఉంటున్న వారిని ఏమంటారో బైబిల్లో ఒకవేళ టైప్ చేసినావా బేటి? వినయ్, టైప్ చేసినావా? ఇంకా ఈ ఆల్ జనరేషన్ వాళ్ళని ఏమంటారో బైబిల్లో మనం చదువుకుందాం. సైలెంట్ జనరేషన్ 78 నుంచి 95 సంవత్సరాలలో ఉంటున్న వారందరూ కూడా సైలెంట్ జనరేషన్. చేయలే? ఓకే, ఎక్కడ? ఓకే, ఇది ఎక్కడ కనబడతలేదు బేటి, నాకే కనబడతలేదు. సరే, నేను అన్ని రాసిండేమనుకున్నాను. ఈ కట్టెపట్టుకున్న వారు లాస్ట్లో ఉంటున్నది, ఇక నాకు లేక మనకు లెఫ్ట్లో ఉంటున్నది 78 నుంచి 95 సంవత్సరాల వాళ్ళు సైలెంట్ జనరేషన్ వాళ్ళు. రెండోది బేబీ బూమర్స్ ఏజీ, అంటే 59 నుంచి 77 సంవత్సరాలు. అటు నుంచి లెఫ్ట్ నుంచి రెండవ వ్యక్తి మరి 59 నుంచి 77 సంవత్సరాల వారు మరి ఈ బేబీ బూమర్స్ అనే ఏజీ వాళ్ళు. మూడవది జనరేషన్ ఎక్స్ అనే వాళ్ళు 43 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల వరకు ఉంటున్న వారు జనరేషన్ ఎక్స్. నాలుగవది జనరేషన్ వై, మిలీనియల్ ఏజీ వాళ్ళు 27 నుంచి 42. ఆ రెడ్ చొక్కా వేసుకున్నవాడు అనుకుంటాను, రెడ్ చొక్కా వేసుకున్నవారు. తర్వాత జెన్జీలు ఎవరు అంటే, జెన్జీ అనే 4వ వ్యక్తి, 5వ వ్యక్తి జనరేషన్ జెన్జీ 13 నుంచి 26 సంవత్సరాలు లేక 29 సంవత్సరాల వరకు జెన్జీస్. వీళ్ళ గురించి ఎక్కువగా మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. లాస్ట్ అబ్బాయి ఎవరు అంటే 1 to 10 years వాళ్ళు జనరేషన్ ఆల్ఫా అనబడిన ఈ ఏజ్ వాళ్ళు. సో ప్రపంచం ఈ రీతిగా వీరిని డివైడ్ చేసింది. జెన్జీలు అంటే 13 లేక 14 సంవత్సరాల నుంచి 30 లేక 35 సంవత్సరాల వరకు ఉంటున్న వారంతా కూడా యవనస్తులు ఇంటర్మీడియట్ నుంచి లేకపోతే 9th క్లాస్ నుంచి 30 years వరకు, 35 years వరకు ఉంటున్న వాళ్ళంతా కూడా ప్రపంచాన్ని గెలిచేస్తాము,
ప్రపంచాన్ని మేము దున్నేస్తాము, ప్రపంచమంతా వెళ్తామని చెప్పి ఆరాటము ఎక్కువగా బలముతో ఊగిపోతున్న వారు జెన్జీస్. వాళ్ళ యొక్క తలంపులు ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచాన్ని మేము గెలవాలి, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కూడా మేము సంపాదించాలి, ఈ దేశమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఇంటర్నేషనల్గా మేము వెళ్ళి అనేక రకాలైన పనులు మేము చెయ్యాలని చెప్పి ఉర్రూతలు ఊగే వారిని జెన్జీస్ అంటూ ఉంటారు. కనుక మరి మీరు ఈ ఫోటో చూడండి. ఒక ఫోటో నేను పెడతాను, పెట్టామా? ఒక ఫోటో ఉంది, అది 56,000 పీపుల్ ఉందా లేదా? పెట్టలేదా నువ్వు? నేను వాట్సాప్ పెట్టినా. ఓకే, 56,000 మంది కర్ణాటకలో ఒక సంస్థ సర్వే చేసినప్పుడు, మీరు యూట్యూబ్లో కొట్టండి, 56,000 యవనస్తులకు, జెన్జీలకు 13 సంవత్సరాల 9వ తరగతి నుంచి మరి 30 సంవత్సరాల వరకు ఉంటున్న జెన్జీలకు హెచ్ఐవి ఉందట. ఇది క్రిస్టియన్ బోధ కాదు. హెచ్ఐవి ఉందా? మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా దొరుకుతుంది. ఇప్పటికీ యూట్యూబ్లో కొట్టండి, 56,000 మరి హెచ్ఐవి వైరస్తో బాధపడుతున్న వారు 2026 అంటే ఈ సంవత్సరము 56,000 మంది యవనస్తులు, జెన్జీసులు హెచ్ఐవితో బాధపడుతున్నారు ఒక బెంగళూరు, కర్ణాటక స్టేట్లోనే. ఇంకా వారు ఇంకొక నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే 13 సంవత్సరాల నుంచి 9th క్లాస్ నుంచి మరి 35 సంవత్సరాల వరకు ఉంటున్న యవనస్తులు 66,000 మంది ఉన్నారట, ఓన్లీ ఇన్ కర్ణాటక స్టేట్ ఆర్ బెంగళూరులో ఉంటున్న వారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ముంబై, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఢిల్లీ, చెన్నై ఆర్ హైదరాబాద్. ఈ అన్ని దేశమంతా చూసినట్లయితే ఎంతోమంది, వేలకు లక్షల మంది తెలియకుండానే హెచ్ఐవి వైరస్ వాళ్ళలో మరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హెచ్ఐవికిను ఎయిడ్స్కు డిఫరెంట్ ఏంది నరసమ్మలు? హెచ్ఐవికి ఎయిడ్స్కు డిఫరెంట్ ఏంది అంటే, హెచ్ఐవి అంటే వైరస్, ఎయిడ్స్ అంటే రోగం. హెచ్ఐవి ఉన్నప్పుడు వాళ్ళు బాగు చేసుకోవచ్చు, హెచ్ఐవి వచ్చినప్పుడు వాళ్ళు మందులతో లేక మంచి ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలకో వాళ్ళు బాగైపోవచ్చు. కానీ హెచ్ఐవి ఉందని టెస్ట్ చేయించుకునే వారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఎవరైనా మన చర్చిలో కానీ, మీకు తెలిసిన వారు ఎవరైనా కానీ, అమ్మాయి హెచ్ఐవి బ్లడ్ టెస్ట్ నేను చేయించాలి, అబ్బాయి బ్లడ్ టెస్ట్ నేను చేయించిన తర్వాతనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను అన్నవారు ఎవరైనా మన చర్చిలో ఉన్నారా? హెచ్ఐవి ఉందో లేదో తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక్క బెంగళూరు సిటీలోనే 56,000 మంది హెచ్ఐవితో బాధపడుతున్న వారు ఉన్నారని ఒక సొసైటీ, కర్ణాటక వాళ్ళు ఎవరంటే కర్ణాటక స్టూడెంట్స్ ఎయిడ్స్ ప్రివెన్స్ సొసైటీ వాళ్ళు సర్వే చేశారు. కర్ణాటకలో ఒక స్టూడెంట్ ఎయిడ్స్ వాళ్ళు సర్వే చేస్తే 66,000 మందికి ఎయిడ్స్ ఉందని చెప్పి సర్వే తీశారు. ఈ 66,000 మంది పెళ్లి చేసుకుంటే ఎంతమందికి ఆ యొక్క వైరస్ సోకుతుంది? 66,000 అంటే ప్లస్ ఇంకొక 66,000 మంది స్త్రీలకో లేకపోతే స్త్రీలు తగిలిన వారు పురుషులకో అంటిస్తూ ఉంటారు. ఒకవేళ భర్త అంటాడు, భర్త కాదు భార్య ఫస్ట్ అనాలి, ఎందుకంటే భార్య అంటది, వీడు ఎక్కడెక్కడ తిరిగిండో ఏమో, ఎవరి దగ్గర పోయిండో ఏమో, వీడు తగిలించుకొని నాకు తగిలిచ్చిండు అని చెప్పి భార్య బాధపడుతూ ఉంటుంది. భర్త ఏమంటాడు చెప్పండి? ఈమె ఎక్కడెక్కడ తిరిగిందో, ఇతని స్టోరీ కూడా అదే, ఈమె ఎక్కడెక్కడ పోయిందో బయటికి చెప్పుకోరు, భార్యకు అడగరు, భర్తను అడగరు, కానీ లోపట ఉంటున్న డౌట్ అది. కానీ ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే పెళ్లి చూపులకు పోకముందు ఈ పరీక్షను చేసుకొని మీరు పెళ్లి చేసుకోవడం క్షేమం. లేకపోతే హెచ్ఐవి ఉన్నవారు, ఎయిడ్స్ ఉన్నవారు మన దేశంలో లక్షల మంది ఉన్నారు, వేల మంది కాదు, లక్షల మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు చెప్పండి? ఇప్పుడు చెప్పేది నేను ఎవరికి? జెన్జీలకు. జెన్జీలంటే మీకున్నంత ఫ్రీడమ్ ఎవరికి?
మీకున్నంత ఫ్రీడమ్, మీకున్నంత ఏమంటారు టెక్నాలజీ, మీకున్నంత జ్ఞానము ఈ జంజీలకు ఉంటున్న. ఇప్పుడు నాకేదైనా కష్టం వస్తే నాకు కొన్ని రావు. మా ఎవలిని పిలిచి రాత్రి కూడా ఒక ఎవలిని పిలిచి బేటా ఈ డీపీ పెట్టుకోవాలో నాకు తెలియదు, మర్చిపోయినరా అంటే డీపీ పెట్టించింది. నాకు రాదు. చాలామందికి ఏముంటాయి, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, తర్వాత యూట్యూబ్ ఉంటుంది, ఇంకేదేదో ఉంటుంది. నాకేది లేదు. మా వినయని అడిగాను కొంతకాలం క్రితం, బేటా ఫేస్బుక్ అంటున్నారు అమెరికాలో చాలామంది, ఫేస్బుక్ పెట్టుకోవాలి, నాకు అకౌంట్ లేదురా పెట్టిస్తావా అంటే ఏమన్నాడు తెలుసా, డాడీ దాని జోలికే పోవద్దు అన్నాడు ఒక 3-4 ఏళ్ల క్రితం. నిజంగా నేను ఫేస్బుక్ పెట్టుకోలేదు, నాకు తెలియదు, ఇన్స్టాగ్రామ్ లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ఒకదానికంటే మించిన ఒక టెక్నాలజీ వస్తుంది. పిల్లలు ఏం చేస్తుంటారు, యవనస్తులు జంజీలు ఏం చేస్తుంటారు, పెద్దలు కూడా, అందరూ కూడా టెక్నాలజీ కొత్త ఛానల్, ఈ ఛానల్ బాగుంటుంది, ఈ యాప్ బాగుంటుంది, ఆ యాప్ బాగుంటుంది. మా ముసలోళ్ళకు మాకు ఏ యాప్ అర్థం కాదు, వాట్సాప్ చూస్తాం, లేకపోతే యూట్యూబ్లో ఏదైనా వాక్యం వింటాం, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి. కానీ ఈ జంజీలు ఏం చేస్తారంటే రకరకాలైన టెక్నాలజీ, రకరకాలైన గుడ్ న్యూస్లు అంటారు వీళ్ళు. ఈ శరీరంలో ఏ ఆర్గన్ అన్నా పని చెయ్యదు, కానీ ఒక ఆర్గన్ మాత్రం పనిచేస్తుంది. చెప్పండి ఏమా ఆర్గను? మీకు అర్థమవుతుందని చెప్పేది. ఈ శరీరంలో కొన్ని ఆర్గన్లు పని చెయ్యవు, లేవదు, కదలదు, అట్నే ఉంటుంది. కానీ ఒక ఆర్గన్ మాత్రము ఎప్పటికీ పనిచేస్తుంది. ఏందో ఆ ఆర్గన్ చెప్పండి అమ్మా, చెప్పండి. కాదు 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 మన శరీరంలో ఉంటున్న ఆర్గన్లన్నీ కూడా చచ్చిపోతాయేమో, కానీ ఒకటి మాత్రం గంటలు 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 నడుస్తూ ఉంటుంది. ఏందో చెప్పండి అమ్మా. ఇగో ఇదే ఈ ఏలేం చేస్తుంది, ఈ ఏలేం చేస్తుంది, నెక్స్ట్ 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 కొన్ని గంటలు చూస్తూ ఉంటారు, అర్థమే కాదు. నేను మన సిటీలో అనుకున్నాను, నేను పల్లెటూరులో కూడా రిక్షా తొక్కేవాడు కూడా, ఆటోలో ఉన్నవాడు కూడా, కూలోడు కూడా ఒక్క అరగంట టైం దొరికితే వాళ్ళు కూడా ఫోన్లు, ఫేస్బుక్లు ఓపెన్ చేసి వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. సిటీ వాళ్ళకంటే పల్లెటూరులో ఎక్కువగా ఈ ఏలు బాగా నడుస్తుంది, ఈ ఆర్గన్ బాగా నడుస్తూ ఉంటుంది. అంతగా మీరు టెక్నాలజీ నేర్చుకుంటారు. ఒక్కసారి అందులో దిగితే, ఎందులో ఈ యాప్లో దిగితే బయటికి రారు, చాలా కష్టం. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా ఫ్రీడమ్ ఉంది మీకు, చాలా ఛానల్స్ ఉన్నాయి, మీకు చాలా నేర్చుకుంటారు మీరు స్కూల్లోనూ బయట. ఈ యవన కాలంలో ఉంటున్న ఈ బిడ్డలంతా కూడా, ఈ జంజీలంతా కూడా వాళ్ళు నేర్చుకున్నది వేరే వాళ్ళు ఎవరు నేర్చుకోరు. ఈవెన్ ఇప్పుడు రాజుగారు మీ పిల్లలకు వచ్చే టెక్నాలజీ మీకొచ్చా, మరి అమ్మకొచ్చా? రాదు. వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు, అన్ని ఫ్రీడమ్ మీకే. కానీ అది గుడ్ న్యూస్ అయితే బ్యాడ్ న్యూస్ ఏంటి చెప్పండి? బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీకు ఎక్కువగా ఫ్రీడమ్, మమ్మల్ని ఎవ్వరు ఏమీ అనకూడదు, మా ఇష్టం, మేము పెద్ద పిల్లలం, మేము చిన్న పిల్లలము కాము, మాకు తెలియదంటూ లేదు, నీకు తెలియంది నాకు చెప్పు మమ్మీ, నీకు తెలియంది నాకు తెలుసు డాడీ, నీకేం తెలుసు, నువ్వేం చదువుకున్నావు, నేను చదువుకున్నంత అని గొప్ప ఫ్రీడమ్ సోషల్ మీడియా మిమ్మల్ని పాడు చేస్తూ ఉంది. కనుక జాగ్రత్త. దేవుని సన్నిధిలో గడపడము చాలా ప్రాముఖ్యము. సామెతల గ్రంథంలో 3000 సామెతలు ఎప్పుడు రాశాడు అంటే ఇప్పటికీ 3000 సంవత్సరాల ముందే. యవనస్తుడా, నీ యవన కాలములో దేవుని కాడి మొయ్యాలే కానీ నీ ఇష్టానుసారంగా జీవించొద్దు అని చెప్పి సామెతల గ్రంథము 3000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క గ్రంథాన్ని రాసి మనకిచ్చాడు. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి, రెండవది మీ తల్లిదండ్రులకు లోబడి జీవించాలని చెప్పి బోధించాడు. అయితే ఈ జంజీలు 3 రకాలైన తప్పులు లేక 3 రకాలైన పాపములు చేస్తూ ఉంటారు. నంబర్ 1 ఏంటంటే
నంబర్ 1 ఏంటంటే హింసాత్మకమైన ఆ, జీవితం జీవిస్తూ ఉంటారు, వైలెన్స్. రెండవది ఈజీ మనీ, ఈజీగా మేము మరి డబ్బును సంపాదిస్తాము. మూడవది వ్యభిచారము, జారత్వం నుండి వీళ్ళు బయటికి రావడం చాలా కష్టం. ఈ జంజీలు ఎవరికంటే ఎక్కువగా వ్యభిచారం, జారత్వం చేస్తారు అంటే అందరికంటే ఎక్కువగా కనబడకుండా యవనస్తులు మరి తప్పులు చేస్తూ ఉంటారు. సో ఈ మూడిటి విషయంలో నేను ఈరోజు ధ్యానం చేద్దామని ఆశపడుతున్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి. నంబర్ 1 ఏంది? వైలెన్స్ అంటే కొట్లాటలు, గొడవలు. అబ్బాయి ఏం చూపిస్తారు చెప్పండి? ఎంత కండ ఉంది, కొందరు ఇట్లా ఇది చూపిస్తూ ఉంటారు. జిమ్కి వెళ్తుంటారు, బిస్కిల్ తీస్తూ ఉంటారు. అమ్మగారు ఎట్ట పడిపోయింది అనుకుంటున్నారు? నా కండలు చూసే. నాకు బిస్కిల్ తీసే అలవాటు బాగుంది. నేను స్పోర్ట్స్ మ్యాన్ని, దాదాపుగా చాలా గ్రౌండ్ అంతా 4-5 సార్లు ఉరుకుతాను. మరి ఫుట్బాల్ అంటే నాకు ప్రాణం. బాగా ఉరుకుతాను, బాగా బిస్కిల్ తీస్తూ ఉంటాను. ఆమెను చూడటానికి పోయినప్పుడు రామగుండంలో నా బిస్కిల్, నా థైస్ను చూసి వామ్మో ఈడు ఏది ఇట్లున్నాడు అని, ముఖం ఎంతో బక్కగా ఉంది కానీ కండలు బాగుండేది. చూపించుకుంటారు యవనస్తులు జంజీలను. నేను కూడా జంజీనే ఒకప్పుడు. సో ఎందుకు ఈ మాటలు అంటున్నా అంటే, బాయ్స్ అంతా కూడా కండలు చూపిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా మీరు అబ్బాయిలు కానీ జిమ్కి పోయేటోళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? జిమ్కి పోయేటోళ్ళు ఇది కనబడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కట్స్, ఈ 6 ఈ కట్స్ వెనక ముందు ఇటు నడుస్తారు, కండలు చూపిస్తూ ఉంటారు. తర్వాత అబ్బాయిలు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా హెయిర్ స్టైల్ కూడా పంకులు తీస్తూ ఉంటారు. కొంతమంది ఇట్లా అని ఇట్లా అంటారు. మీరు గమనించారా? నేను అక్కడ కూర్చొని, అక్కడ నర్సింగ్ స్కూల్ ఎదురుగా ఉంది కదా, ఆ హాల్లో కూర్చుని, ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల క్రితం, నాకు ఎప్పటి నుంచో తెలుసు, 10-15 సంవత్సరాల క్రితం అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను. ఎవరైనా ఎవరబ్బా నువ్వు అంటే, మా సిస్టర్ అండి అంటాడు అబ్బాయి. మరి సిస్టర్ అయితే ఈ పంకులు ఎందుకు? ఇట్లా చూస్తూ ఉంటాడు. ఏంది ఈయన సిస్టర్ అంటాడు, ఈ హెయిర్ స్టైల్ని, బట్టల్ని చదువుకుంటాడు ఎందుకు అంటే మాకు అర్థమైపోతుంది ఈయన బ్రదరు కాడు అని. సో అలా బలాన్ని చూపించుకుంటారు. పక్కోడు, అబ్బా ఎంత కండలు ఉన్నాయన్నా నీకు, ఆ ప్యాక్, ఈ ప్యాక్, 6 ప్యాక్, 2 ప్యాక్స్ ఉన్నాయన్నా అని పొగుడుతూ ఉంటే వాళ్ళు ఎంతో మురిసిపోతుంటారు. అంతేకాదు, అమ్మాయిలకు ఏముంటుంది తెలుసా? అమ్మాయి ఏం చూపించుకుంటుంది? అందాన్ని చూపించుకుంటారు యవనస్తులు, జంజీలు. అమ్మాయి మాటికి పడిపోకపోయినా దాన్ని సదురుతూ ఉంటారు. ఏం సదురుతుంటారో మీకు తెలుసు, నేను చెప్పను ఇక్కడ. సదురుతూ ఉంటారు. తర్వాత రెండవది అందం చూపించడమే కాదు, రెండవది ఇంకేం చూపిస్తూ ఉంటారు? ఈ హెయిర్ స్టైల్. వాళ్ళేమో ఇట్లా అని కొంచెం పంగు తీస్తే వీళ్ళు కట్లు తీస్తూ ఉంటారు, లేకపోతే రకరకాలైన జడలతో సోకులు చేస్తూ, జంజీలే, పెద్దోళ్ళు కాదు, జంజీలే. ఏ వయసు నుంచి? 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు లేక 35 సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క అందాన్ని లేక వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ని చూపిస్తూ ఉంటారు. ఎట్లుందే? ఓ సూపర్ ఉన్నవే, నీకేందే, నీకు ఇంత అందం, ఎంత అందమే, నాకంటే అందంగా ఉన్నావే నువ్వు అని పక్కనున్న అమ్మాయి పొగుడుతూ ఉంటుంది. అమ్మాయిలను పొగుడుతూ ఉంటారు. ఇంత నేనే బాయ్ అయితే అట్లాంటి మాటలు కూడా మాట్లాడి అమ్మాయిలను రెచ్చగొడుతూ ఉంటారు. కనుక మనము అందం, ఇప్పుడు చాలామంది బాయ్స్ విషయంలో మరి చాలా అందంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు. అరే పదారా వాణి వేసేద్దామంటే వేసేస్తారు, వాని పోయి కొట్టేద్దామంటే కొట్టేద్దాం, పదా నా గ్యాంగ్లో చేరు, నాతో చేయి కలుపు. ఖమ్మం అమ్మాయి ఉందా ఇక్కడ? ఖమ్మం, ఓకే. మన ఖమ్మంలో నేను కూడా ఇంటర్లో పీడిఎస్యులో చేరా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పీడిఎస్యు అంటే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.
అని అందులో వర్దిల్లాలి అని చెప్పి నేను కూడా చేరండి రా, నా గ్యాంగ్లో చేరండి రా, నా పట్టులో చేరండి రా అని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఖమ్మములో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అని చెప్పి ఖమ్మంలో ఆ జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్నాము. పోలీసులు ఒకటే బాధుడు. ఖమ్మంలో మన సిద్ధారెడ్డి కాలేజీలో కొత్తగూడెం పోయే రూట్లో బాగా కొడితే నా కుట్టిన ఒకే ఒక జత చెప్పులు అక్కడే వదిలిపెట్టిపోయాం. 100 చెప్పులు మేము వదిలిపెట్టి పారిపోయాం. అప్పటికి చాలా దెబ్బలు పడ్డాయి, నాకు చాలా దెబ్బలు పడ్డాయి. అప్పుడు ప్రభు నమ్ముకోలే. 1980లో 80 కాదు 79 80 గుర్తులేదు. అప్పుడు ఎక్కడున్నావు మనం? దేవుని దగ్గర ఉన్నావు. ఓకే. సో ఇట్లా విద్యార్థులు మా పార్టీలో దిగు, నా గ్యాంగ్లో తిరుగు. బ్లేడ్ గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు బ్లేడ్స్తో ఇంకొకరిని బెదిరిస్తూ ఉంటారు, కండలు చూపించి కొడుతూ ఉంటారు. లోకం ఏం చేస్తుందంటే, సినిమాలు ఏం తీస్తారు, హీరోలు ఎప్పుడు కూడా తన్నులు తినేటట్టు ఎక్కడన్నా చూసారా? ఏ సినిమా ఉందా? ఎంత వైలెన్స్ ఉంటే ఆ సినిమా బాస్ బ్లాక్ బస్టర్ అట. ఏమో పాస్ అంటే ఇక వాడు కత్తి పట్టుకుంటాడు, పెద్ద పెద్ద రాడ్లు పట్టుకుంటాడు. నేను ప్రభులో నమ్ముకుని సేవలో వచ్చిన కొత్తలో నాగార్జున ఈ హీరోని పోయి అడుగుదాం అనుకున్నా. అంటే అప్పటికి నేను సేవలో ఉన్నా. ఒక సినిమా తీసిండు ఆయన, ఒక హీరో. ఆ సినిమా పేరు శివ. తెలుసా ఎవరికన్నా? శివ అనే సినిమా తీసి ఆయన సైకిల్ చైన్ పట్టుకొని అందరిని కొడుతూ ఉంటాడు. ఆయనకు సైడ్ హీరో రఘు అనేవాడు ఉన్నాడు. వాడు ఎట్లా స్మోకింగ్ చెయ్యాలి, ఎట్లా రింగులు తీయాలి అని చూస్తూ ఉంటే, వీళ్ళిద్దరి ద్వారా మా ఊళ్ళో, మా ఖమ్మం డిస్టిక్లో అందరు యవనస్తులు చెడిపోయారు. మా తమ్ముడు కూడా చెడిపోయాడు. మా తమ్ముడి నడుము చుట్టూ బెల్ట్ ఉండేది కాదు, చైన్ ఉండేది. ఏ సినిమా చూసి ఎట్లా అయిపోయినవరా అంటే శివ. హీరోలంతా కూడా యవనస్తులను, జంజీలను పాడు చేస్తూ ఉన్నారు. హీరోయిన్ చూసి అమ్మాయిలు పాడైపోతూ ఉంటారు, వాళ్ళ బట్టలు చూసి వీళ్ళు పాడైపోతూ ఉంటారు. కనుక మనము వాళ్ళలాగా చెయ్యకూడదు. దేవుని వాక్యంలో ఏమంటుందే, నీ యవన కాలములో ఉంటున్న బలాన్ని నువ్వు ఇతరులకు చంపడానికో కొట్టడానికో నువ్వు వెళ్ళొద్దు. దేవుని వాక్యము, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా గ్యాంగ్లో చేరు, నా యొక్క నా దగ్గరికి రా, నీకు నేను గొప్ప, ఎంత బలం ఉంటే అంత లోకంలో అంత గొప్ప పేరు. ఎవరిని ఎంతమందిని కొడితే అంత పెద్ద హీరో. ఇప్పుడు తీసే సినిమాలు శివ కాడ నుంచి, శివ కంటే ముందు కృష్ణ, ఎన్టీఆర్ వాళ్ళందరూ కూడా ఫైటింగ్లు చేసే వాళ్ళు హీరోలు అయ్యారు. కానీ ఆ తన్ని 50 మందిని 10 మందిని, ఇప్పుడు ఒక్కొక్కడు కాదురా 100 మందిని పంపు, 100 మందిని కొట్టేస్తా అని చెప్పి హీరోలు కొట్టడానికి ఎవరు ఆ ఏజీ? జంజీ. ఇప్పుడు 50, 90, 50, 70 సంవత్సరాలు ఉంటున్న వారు ఎవరైనా కొడతారంటే వాళ్ళకు జ్ఞానం వస్తుంది. కనుక యవన కాలములో వైలెన్స్ చెయ్యాలని మనం కోరుకోవద్దు. నా చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది. ఏం యాడో తెలుసా? అది చిన్నప్పుడు కూడా కాదు, నేను సేవలో ఉన్నప్పుడే పులిరాజా అనే యాడ్ వచ్చింది. పులిరాజా అంటే తెలుసా మీకు? అమ్మాయిలకు తెలియదు అనుకుంటారు, ఇప్పుడు రావట్లేదు. అది రావాలి, చాలా బాగుంటుంది. ఎయిడ్స్తో ఉంటున్న ఒక వ్యక్తి పులిలాగా ఉన్నాడు. ఆ పేటలో ఉంటున్న వారందరినీ కూడా కొట్టి, తిట్టి, బెదిరించి అన్నిట్లో వాడు హీరోగా ఉండేవాడు. హీరోగా ఉండి అనేకులను తన్ని చివరికి పాపంలో పడ్డాడు, మరి వ్యభిచారంలో పడ్డాడు. ఎయిడ్స్ వచ్చేసింది, వైరస్ తాకింది. HIV తర్వాత పరీక్షించుకోవడానికి ఆయనకు సమయం లేదు. తర్వాత ఎయిడ్స్ సోకింది. కొన్ని నెలలలోనే, కొన్ని సంవత్సరాలలో పులిరాజా అనేటోడు కుక్క అయిపోయాడు. కుక్కలు కూడా దేకదు. ఆయనకు రోగం వచ్చి బాధపడుతూ ఉంటే ఆ పేటలో ఎవ్వరు కూడా అతనికి సహాయం చేయరు. ఎందుకంటే అందరినీ బాధ పెట్టినోడే, అందరినీ ఇబ్బంది పెట్టినోడే, అందరినీ కొట్టినోడే, అందరి పరువు తీసినోడే. అనేక రీతిలుగా అమ్మాయిలను, అబ్బాయిలను, పెద్ద వారిని ఏడిపించిన వాడే. ఇప్పుడు ఎయిడ్స్ వచ్చి అతను బాధపడుతుంటే ఆయన కుక్క కూడా గానడం లేదు. అలాంటి
పులిరాజా లాంటి మరి బలంగా ఉంటున్న వారు నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పి మనం అనుకోవద్దు. ఇప్పుడు కొట్టే వారికి ధైర్యం ఉండాలా, కొట్టించుకునే వారికి ధైర్యం ఉండాలా? చెప్పండి. కొట్టేవారికి ధైర్యం ఉండాలి కదా, పొడిచేవారికి ధైర్యం ఉండాలనా, పొడిపించుకునే వారికి ధైర్యం ఉండాలనా? ఏమండి? పొడిచే వారి కంటే పొడిపించుకునే వారికే ధైర్యం కావాలి. కొట్టేవాని కంటే కొట్టించుకునే వానికే ధైర్యం ఎక్కువగా ఉండాలి. కనుక చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఎవరు కత్తి పట్టుకొని రోడ్డు మీద నడుస్తాడో వాడు చాలా ధైర్యవంతుడు అనుకుంటారు. వాడు పిరికోడు కాబట్టి కత్తి పట్టుకొని నడుస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలు, దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే కత్తి పట్టువాడు కత్తితోనే నశిస్తాడు. కొట్టేవాడు ఉండకుండా కొట్టించుకునేవాడు కావాలి. యేసు ప్రభు ఎవరన్నా ఒక చెంప కొడితే 2 చెంపలు బాధమన్నాడా? ఇంకొక చెంప తిప్పమన్నాడా? ఇంకొక చెంప తిప్పాలి. ఆ జంజీలు తిప్పుతారా? ఎవరైనా కొడితే తిడితే గమ్మనుంటారా? ఇరగదీస్తూ ఉంటారు. నలుగురు పోయి ఇంకా కొట్టేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు మీరు వాళ్ళని కొట్టొద్దు, మీరు వాళ్ళని తిట్టొద్దు, వారి మీద అరవద్దు. మీరు తిట్టినా కొట్టినా వాళ్ళు పారిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి, లేచిపోతూ ఉంటారు. మీరు తిట్టొద్దు. ఎప్పటి వరకు తిట్టాలి, ఎప్పటి వరకు కొట్టాలి? 15 సంవత్సరాల లోపుగా ఉంటున్న వారినే మీరు తిట్టాలి, 15 సంవత్సరాల లోపుగా ఉంటున్న వారినే మీరు కొట్టాలి. లోకంలో కొట్టొద్దు. లోకమంతా ఏమంటుంది? కొట్టొద్దు అంటది. బైబిల్ ఏమంటుంది? బెత్తము వాడనటువంటి వాడు బెత్తము వాడాలి. పిల్లలకు బెత్తం వాడాలి. అది ఎప్పటి వరకు వాడాలి? పెళ్ళైన తర్వాత కూడా బాధేటోళ్ళు ఉన్నారు. మా అమ్మగారు లాంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా తిట్టే వాళ్ళు ఉంటారు. తిట్టొద్దు, కొట్టొద్దు. మేము తిడతాం. ఎవరిని? మీ పిల్లలను. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచే తిడతాం. దేంతోటి? వాక్యముతో తిడుతూ ఉంటాం. మీ పిల్లలను మీరు గద్దించొద్దు. గద్దిస్తే పారిపోతారు. రెండవది, లేచిపోతూ ఉంటారు. కనుక జంజీలు ఉడుకు రక్తంతో ఉంటారు. కాబట్టి వారిని మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దేవుని వాక్యంతో వారిని మనం ప్రేమించాలి. కోపము వాళ్ళకు బాగా ఉంటుంది. వాళ్ళకుంటున్న కోపము మామూలుగా ఉండదు. వాళ్ళ చేతిలో కత్తి కానీ యాసిడ్ కానీ ఇంకేమున్నా కూడా వాళ్ళు ఎదురున్న ఏ వ్యక్తినన్నా కొట్టేసిపోతూ ఉంటారు. మీరు పెద్ద పెద్ద టెర్రరిస్టు గ్యాంగ్లో ఎవరిని చేర్చుకుంటారు? వాళ్ళు 40 సంవత్సరాల్లోని కాదు, 13, 14 సంవత్సరాలు ఉంటున్న యవనస్తులను, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 13, 14 సంవత్సరాలు ఉంటున్న ఆ చిన్న చిన్న బిడలను వాళ్ళు ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వింటారు. వాళ్ళకు డబ్బు ఇచ్చేసేయి, వాళ్ళకు మంచి భోజనం పెట్టు, వాళ్ళకు మంచి సరదానివ్వు, వాళ్ళు ఎవరినన్నా కొట్టేసి రమ్మంటే కొట్టేసి వస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా చాలా సినిమాలు. కనుక యవన బిడ్డలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వారి కోపం ఉంటుంది, కానీ ఆ కోపం వాళ్ళు తగ్గించుకొని బోధకుల మాట విని తల్లిదండ్రులకు లోబడి జీవించినట్లయితే వాళ్ళు బాగుపడతారు. కయీను కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఎందుకురా కోపడుతున్నావు? ఎవరి మీద నువ్వు కోపడుతున్నావు? నీ అర్పణ నేను స్వీకరించలేదనే కదా, నా మీదనే కదా కోపము. కాదు, నీ మీద కాదు. నువ్వు నన్ను తిరస్కరించినావు ఓకే, కానీ ఎవరిని మెచ్చుకున్నావు? తమ్ముని మెచ్చుకున్నావు, హేబేలుని మెచ్చుకున్నావు. వాడు బ్రతకడానికి వీల్లేదు. బాబు కోప్పడకు. దేవుడు అంటున్నాడు, బాబు కోప్పడకు. వాడు అర్పించిన అర్పణ నాకు నచ్చింది, నువ్వు అర్పించిన అర్పణ నాకు నచ్చలేదు. దీనిలో వాని మీద ఎందుకు కోప్పడితే? నా మీద కోప్పడు. నువ్వు కనబడితే కదా, నువ్వు ఎక్కడో ఉంటావు, కానీ పక్కనే ఉంటున్న వాడిని మాత్రం నేను లేపేస్తా అని చెప్పి కొట్టి చంపేసాడు. ఎక్కడి నుంచి మొరపెట్టింది? హేబేలు రక్తము భూమిలో నుంచి మొరపెట్టి కయీనుకు సమాధానం లేకపోతే జీవితాంతము బ్రతికాడు. చాలా సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఏమైంది? శాపముతో జీవిస్తూ ఉన్నాడు. కనుక
యవన కాలంలో ఉంటున్న కోపము, జంజీలకు ఉంటున్న కోపము మామూలు కోపం కాదు కనుక ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు ధైర్యం కాదు కానీ నువ్వు మరి కొట్టించుకోవాలి, ప్రేమించాలి. పౌలు ఒకప్పుడు ఎలా ఉండే, సౌలుగా ఉంటున్నప్పుడు హింసించేవాడుగా ఉన్నాడు. చాలామందిని చెరసాలలో పెట్టి కొట్టేవాడు. యేసు ప్రభు దమస్కు మార్గంలో ఆయనకు దర్శనం ఇచ్చినప్పుడు, ఆయన గుడ్డోడైపోయినప్పుడు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అననీయ వచ్చి ప్రార్థన చేసి అతని కళ్ళు తెరిచినప్పుడు ఆయన పశ్చాత్తాపం పొంది, ఆ యవనస్తుడు, ఆ జంజీ 30 ఏళ్ళ ఉంటున్న ఆ జంజీ లేక 29 సంవత్సరాలు ఉంటున్న పౌలుగా మారి అనేకులతో చాలాసార్లు దెబ్బలు తిన్నాడు ఆయన. కనుక దెబ్బలు వాళ్ళు రాళ్ళేస్తుంటే పారిపోకుండా అట్టే నిలబడ్డాడు ఆయన. ముక్కు, మూతి, తల పగిలిపోయినా, రకరకాలుగా రక్తం కారుతున్నా కూడా దెబ్బలు తిని అక్కడే కుప్పకూలాడే. కానీ కొట్టిన వాళ్ళు ధైర్యవంతులా, కొట్టించుకున్నవాడు ధైర్యవంతుడా? కొట్టించుకున్నవారు ధైర్యవంతుడు. కనుక కొన్ని వేల మందిని ప్రభు సన్నిధులు నడిపించిన దైవజనుడు ఈ జంజీ అనబడిన పౌలు. ఇప్పుడు నెంబర్ 2, మొదటిది ఏంటంటే వైలెన్స్ యవనస్తులకు వద్దు, అది మంచిది కాదు. కానీ చేస్తారా? చేస్తారు. రెండోది ఏంటంటే డేంజర్ ఆఫ్ ఈజీ మనీ ఎర్నింగ్, సులభమైన మార్గము, డబ్బు సంపాదించే సంపాదన సులభంగా ఉండాలి. ఎలా సులభంగా ఉండాలి అంటే, రాత్రికి రాత్రే నేను కోటీశ్వరుని కావాలి, బాగా డబ్బు సంపాదించాలి, నాకుంటున్న బైకు కారు అయిపోవాలి, నేనుంటున్న అద్దె ఇల్లు సొంత ఇల్లు అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి, బట్టలు కొనాలి, జ్యువెలరీ సంపాదించాలి, సెల్ ఫోన్ కాస్ట్లీగా ఉండాలి, పెద్ద కారు ఉండాలి. రకరకాలుగా ఆలోచన చేసి డబ్బు సులభంగా ఎలా సంపాదిస్తాము అని ఆలోచన చేస్తూ ఉంటారు. బెట్టింగ్లు కడుతూ ఉంటారు. ఒకటి చిన్నది చెప్పి నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. మా మమ్మీ టైం అయిపోయిందని చూస్తుంది. ఇప్పుడు ఆయన పేరేంది, సంసోను వేరే దేశానికి వెళ్ళి, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకునేటప్పుడు, పెళ్లి చేసుకొని ఆమెతో మంచిగా ఉండకుండా ఈ జంజీ ఏం చేసిందంటే, 25-30 సంవత్సరాల లోపుగా ఉంటున్న ఈ సంసోను ఏం చేసిందంటే, ఆ పోరగాలతో ఒక ఛాలెంజ్ కట్టాడు. ఛాలెంజ్ అంటే మన భాషలో బెట్టింగ్ కట్టాడు. ఈ కాలంలో యవనస్తులు ఎక్కువగా బెట్టింగ్ కడుతూ ఉంటారు. వాట్సాప్లో ఫోన్లో రకరకాలైన బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. ఈనాడు ఎక్కువగా బెట్టింగ్ కట్టడం పాపం కాదు. ఇంకోసారి ఆ చాప్టర్ గురించి ఇంకోసారి చెప్తా. బెట్టింగ్ కట్టడం తప్పు కాదు, మనము ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పి చాలామంది బెట్టింగ్లు కడుతూ ఉంటారు. నేను ఈ మధ్య కాలంలో అమెరికాలో ఒక ఫ్యామిలీని కలిసిన, తెలుగోళ్ళని, 6 నెలల క్రితము కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నా భర్త ఒక్క రాత్రిలో 13 సంవత్సరాలు మేము కష్టపడి, 15 సంవత్సరాలు మేము కష్టపడి, నా దాదాపు 5 కోట్ల రూపాయలు జమ చేశాము ఒక ఇల్లు కొందామని. 5 కోట్ల రూపాయల కంటే తక్కువ దొరికేది కాదు ఆ ఇల్లు కొందామని 5 కోట్ల రూపాయలు సంపాదిస్తే, మా ఆయన రాత్రికి రాత్రే చాలా రాత్రులు బెట్టింగ్ ఆడి బ్యాంకులో ఉన్న 5 కోట్లంతా కూడా ఖతం చేశాడు. అందుకోసమే ఆయన దగ్గర నుంచి పారిపోయి వచ్చాను, ఒంటరిగా ఉంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఆంధ్రామే ఎందుకంటున్నానంటే, చాలామంది విశ్వాసులు కూడా, ప్రభు నమ్ముకున్న భర్తలు, స్త్రీలు, యవనస్తులు మరి చాలా రకాలుగా బెట్టింగ్ కడుతుంటారు. సంసోన్ ఏం చేశాడు, గమ్మున ఉండకుండా, నేను ఒక పొడుపు కథ వేస్తా, ఆ పొడుపు కథ ఈ వారం లోపల మీరు విప్పినట్లయితే నేను మీకు ఒక్కొక్కరికి 30 మంది ఉన్నారు కదా, మీరు 30 జతల బట్టలు నేను కొని మీకు ఇస్తా. మీరు విప్పకపోతే 30 మంది మీరు నాకు ఒక్కొక్క జత మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సవాల్ ఇసిరాడు. ఇస్రొచ్చా? బెట్టింగ్ కట్టొచ్చా? అవసరమా అది? దాని ద్వారా ఆయన ఫిలిస్తీన్లతో విరోధం పొంది ఆయన కళ్ళు పీకేసి అతను చచ్చిపోయాడు. అతనితో పాటు చాలామందిని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదంతా వేరే స్టోరీ. నేను ఎందుకు అంటున్నానంటే, యవనస్తులు చాలామంది రకరకాలైన ఈజీ మనీ, ఈజీగా నేను డబ్బు సంపాదించాలి, ఈజీగా నేను కోటీశ్వరుని అవ్వాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును గనుక మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము.
పలు విధాలైన ప్లాన్లు ఉన్నాయి. మన ఇంటిని దోపుడు సొమ్ముతో నింపుకుందామని చెప్పి ప్లాన్లు వేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి రకరకాలైన ప్లాన్లు వేస్తూ ఉంటారు. నేను టీవీలో, యూట్యూబ్లో ఒక యాడ్ చూశాను, చాలా బాధేసింది. అమ్మగారు కూడా చూసింది. మేము 2 సంవత్సరాల క్రితం నేను అమ్మగారు మరి కూకట్పల్లి అవతల ఒకరింటికి దర్శనం చేసి, ఒకరింటికి ప్రార్థన చేసి రాత్రి 9-10 గంటలకు వస్తూ ఉంటే రోడ్డు నిండా అమ్మాయిలు కనబడుతూ ఉన్నారు. ఆంధ్ర నుంచి, ఆయా జిల్లాల నుంచి అమ్మాయిలు హైదరాబాద్కు వచ్చి చదువుకుంటామని చెప్పి వస్తారు. చదువుకుంటామని వచ్చేసరికి హాస్టల్లోనో లేకపోతే ఎక్కడో ఒక చోట ఉండి చదువుకుంటారు. వాళ్ళు పగలంతా చదువుకుంటారు, రాత్రిపూట వాళ్ళు జారత్వం చేస్తూ ఉంటారు. వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత, జారత్వం అంటే పెళ్ళి కాకముందు జరిగేది. అమ్మ నేను ఇద్దరం చాలామందిని చూసాము రోడ్లెమ్మటి. ఆ కుకట్పల్లి ఏరియాలో మొత్తం అమ్మాయిలు, యవనస్తులు గుంపులు గుంపులుగా ఉండి డబ్బు సంపాదించడానికి జారత్వం చేస్తూ ఉన్నారు, ఫోర్నికేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, ఊళ్ళో మా అమ్మాయి హైదరాబాద్లో చదువుకుంటుంది, అమీర్పేట్ హాస్టల్లో ఉంటుంది అని చెప్పి రకరకాలుగా మురిసిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు సిటీలో కానీ ఇప్పుడు కానీ మీరు వాట్సాప్లో యూట్యూబ్లో మీరు చెక్ చేస్తే వందల మంది అమ్మాయిలు సిటీలో, మన హైదరాబాద్ సిటీలో డబ్బు ఈజీగా సంపాదించడానికి, అరే మా అమ్మ నాన్న మామూలు ఫోన్ ఇప్పిస్తారు, కానీ నాకు ఐఫోన్ కావాలి, ఐఫోన్ 17 కావాలి. ఐఫోన్ 17 కావాలంటే ఎంత కావాలి? 1,50,000. ఏదన్నా కొనుక్కోవడానికి ఏదైనా షాపుకు పోవాలంటే నడుచుకుంటూ పోవాలి. అదే బాయ్ ఫ్రెండ్ ఉంటే బైక్ మీద తీసుకొని పోతాడు అని బైక్ల మీద పోవాలి. వానితో సెల్ ఫోన్ కొనించాలి. వాడు ఫ్రీగా కొనిస్తాడా? రకరకాలుగా ఫోర్నికేషన్ చేసి అమ్మాయిలు, జంజీలు పాడైపోతున్న వారు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు కానీ, నాన్ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా పర్వాలేదు. అమ్మ నాన్న ఎంతో ఆశతో నా బిడ్డ అక్కడ పోయి చదువుకుంటుంది, ఆ కోర్సు ముగిస్తుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మా దగ్గర ఉన్న నర్సింగ్ అమ్మాయిలు మాకు అడ్మిషన్ సరిగా ఎందుకు రావో తెలుసా? మేము ఫోన్ నాట్ అలౌడ్. మామూలు ఫోన్ ఓకే, ఏది డబ్బా ఫోన్ ఓకే, కానీ స్మార్ట్ ఫోన్ ఎందుకు అలౌ చేయమంటే మీరు ఇక్కడ పాడైపోతూ ఉంటారు. యూట్యూబు, ఫేస్బుక్, ఇంకొక నెట్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి రకరకాలుగా మీరు దాని మీద టైం స్పెండ్ చేసి నాశనం అయిపోతారని చెప్పి అమ్మగారికి నాకు ఉంటున్న ఉద్దేశం ఏంటంటే, మీరు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. మీ చదువు అయిపోయిన తర్వాత, లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యూ కెన్ యూజ్ యువర్ వాట్సాప్ ఆర్ ఎనీ ఫోన్. 2 లక్షలు పెట్టి ఫోన్ కొనుక్కోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు చదువుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఫోన్ల మీద ఉండకుండా ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈజీగా సంపాదన కావాలని చాలామంది చూస్తూ ఉంటారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం అమ్మా, 13-11. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. మోసము చేత, అన్యాయం చేత ఈజీగా సంపాదించుకోవాలి అనే ధనము చేత మీరు మోసపోయి అది క్షీణించిపోతుంటుంది. డబ్బు కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. కానీ నీకు ఎంత కావాలో అంతే తీసుకో. ఇష్టం ఉన్నట్టుగా అన్యాయం చేసి లంచాలు తీసుకొని, నేను నిన్న పొద్దున చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక ఫ్రెండు గాంధీనగర్లో ఉన్నాడు. ఒక పాస్టర్ కాదు, ఆయన ఒక ఇన్స్పెక్టరు. 3 చర్చిలు కట్టాడు. దేంతో కట్టాడు? ఆయన జీతంతో కట్టలే, రోజు లంచాలు తీసుకొని చర్చిలు కట్టాడు. ఆ యొక్క బిల్లు, హ్యాండ్ బిల్స్ చర్చి కట్టించినట్టుగా నాకు చూపించినప్పుడు నేను బాధపడ్డా. నాకు తెలుసు ఆయన సొంత డబ్బు ఇవ్వడు అని చెప్పి. రోజు లంచాలే. లంచాలు తీసుకొని అన్యాయంగా సంపాదించిన ధనము క్షీణించిపోతుంది. ప్రభువా నీవిస్తే నేను తీసుకుంటా, నీకు ఇష్టం లేకపోతే ఈ డబ్బొద్దు, మీరిస్తారని నమ్ముతున్నా అని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఇప్పుడు మన లిఖిత మరి ప్రార్థన చేస్తుంది, ప్రభువా న్యాయంగా వచ్చే డబ్బు కావాలి, న్యాయంగా సంపాదన కావాలి, కానీ అన్యాయంగా నేను కోటీశ్వరాలు అవ్వాలని నేను అనుకోవడం లేదని చెప్పి ఆమె అంటే నాకు ఎంత ఇష్టం అంటే, బుధవారం మీరు చూశారు కదా, ఎంతో లేట్ అయినా కూడా దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో నేను గడపాలని చెప్పి వచ్చేది.
దేవుడు ఆమెను ఎంతగా దీవించాడు. జనార్దన్ పెద్ద కోటీశ్వరుడా, ఇప్పటి వరకు వాళ్ళకు సొంత ఇల్లు లేదు, ఏదో చిన్న డబ్బా కారు వాడుకుంటూ వారి ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. ప్రభువు నమ్ముకున్నందుకు జనార్దన్ గారి, శిరీష గారిని ఎవ్వరు వాళ్ళ బంధువులు దగ్గరికి రానియ్యరు, కేవలం వాళ్ళు ప్రభు నమ్ముకున్నందుకు. ఈరోజు ఆ బిడ్డకు దేవుడు ఒక గొప్ప ద్వారం తెరిచాడు. న్యాయంగా సంపాదించడానికి ఆమెకు ఇప్పుడు పొందుతున్న డబ్బు కంటే 10 రెట్లు దేవుడు ఆమెకు సహాయం చేశాడు. రాత్రి ప్రార్థన కూటం అదే, న్యాయంగా సంపాదించండి. యవన కాలంలో మీ అందాన్ని చూపించి బాయ్ ఫ్రెండ్స్ను పెట్టుకొని విచ్చలివిడిగా తిరిగి పాపం సొమ్మును సంపాదించాలని కోరిక వద్దు. లోకం ఏమంటుంది? హౌ మచ్ యూ ఎర్న్ ద మనీ, ఎలా నువ్వు డబ్బును సంపాదించావని లోకం అడుగుతుంది, ఎంత సంపాదించావు అని చెప్పి. కానీ దేవుడు ఏమంటాడు? ఎలా సంపాదించావు అని. ఎలా సంపాదించావు? ఇంత ఏదో ఒక జరిగింది, ఏదో ఒక లోపట జరిగింది, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు అంటే నీ జీతము ఎంత, నీ బ్యాంకులో వచ్చే డబ్బు ఎంత, అన్యాయంగా సంపాదించింది ఎంత. కనుక యవనస్తులు ఈజీ మనీ ఎర్న్, సులభంగా సంపాదించాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కనుక అది వద్దు. ఇంకొక మాట చెప్తాను, చాలామంది మనకు జూలై 31 వరకు ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. నేను అంటాను, నేను 15-20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి దాదాపుగా నేను, అమ్మగారు, ఆ తర్వాత వినయ్, క్రిస్టాలు, తర్వాత వారి భర్తలు కూడా ఇప్పుడు మేము ట్యాక్స్ కడుతూ ఉన్నాం. నేను అమెరికాలో ఉన్న జూలై 31కు, దాని ముందే 26వ తారీఖు వినయ్ నాకు ఫోన్ చేసి, డాడీ పోయిన సంవత్సరం 73,000 రూపాయలు నువ్వు కట్టావు నీ పర్సనల్ ట్యాక్సీ, ఈ సంవత్సరం కనీసంగా 53,000 రూపాయలు 56,000 రూపాయలు నువ్వు కట్టాలట, మరి కడతావా అంటే కడతా. అమెరికా నుంచి ఫోన్పే చేసి 56,000 రూపాయలు కట్టేశాను జూలై 26వ తారీఖు. చాలామంది డబ్బు దేవుడిచ్చినప్పుడు దేవుని సొమ్మును మనం కట్టాలి. పోయిన సంవత్సరం నుంచి కాదు, ప్రతి అమ్మగారు, నేను, వినయ్, సృజన, క్రిస్టాల్, సలోమోన్, క్రిస్టీనా, జల్నైట్, వీళ్ళందరూ కూడా, సామ్యుయల్, మేమంతా కూడా ట్యాక్స్ కడుతూ ఉంటాం. ట్యాక్స్ కట్టాలి. కడుతున్నారా? యేసు ప్రభు ట్యాక్స్ కట్టాడా? మన చర్చిలో ఎంతమంది కట్టారు ట్యాక్స్? ఆ యొక్క సుంకము కట్టుతున్నారా? కట్టరు. నాకెక్కడిది ఇన్కమ్ అంటే ఉన్న ఇన్కాన్ని మనం కడుతున్నామా? కట్టం. మనము సులభంగా రావాలి, ఈజీగా ఎగ్గొట్టాలి. బిల్లు తీసుకుంటున్నారా? మీరు షాప్లో పోయి ఏదైనా వస్తువు కొంటున్నారు, మీరు అందరూ వస్తువులు కొంటారు, ఒరిజినల్ బిల్ ఎప్పుడన్నా మీరు తీసుకుంటారా? ఒరిజినల్ బిల్ తీసుకోవాలి. తీసుకోకపోతే మీరు గవర్నమెంట్ మోసం చేసినట్టు. యేసు ప్రభు ఏమన్నాడు? కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి ఇవ్వాలి. ఈ అకౌంట్స్, ఈ డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉండకపోతే దేవుడు మనల్ని అభివృద్ధి పరచడు. కనుక జంజీలు ఎవ్వరూ కట్టరు ట్యాక్స్. జంజీలు అనబడిన యవనస్తులు ₹1 కూడా కట్టరు, పాస్టర్లు కూడా కట్టరు, విశ్వాసులు కూడా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టరు. కనుక దేవుడు చాలా బాధపడుతున్నాడు. కనుక యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు ఇద్దరికే బానిసలు లేక దాసులుగా ఉండాలి. యేసు ప్రభు అంటున్న మాట, ఇద్దరికే మీరు దాసులుగా ఉండాలి. ఈ లోకంలో ఇంకెవ్వరికి మీరు దాసులు ఉండలేరు. నంబర్ 1, మీరు దేవునికి దాసులుగా ఉంటారా? వింటున్నారా? మీరు దేవునికి దాసులుగా ఉంటున్నారా? నంబర్ 2, సిరికి, ఇంకోటి సిరి అనబడిన ధనానికి మీరు దాసులుగా ఉంటున్నారా? 2 డబ్బు కావాలా, దేవుడు కావాలా? నాకు దేవుడు కావాలనే వాళ్ళు చాలా తక్కువ. నాకు డబ్బే ప్రాముఖ్యమనే జంజీలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులే, కానీ ఇప్పుడు మన నర్సింగ్ అమ్మాయిలు 100 మంది గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళకి నెల జీతం పడుతుంది. ఒక్కరినన్నా అడగండి మీరు, గవర్నమెంట్కి ఏమైనా ఒక 200, 500, 5,000 మీరు ట్యాక్స్ కట్టారా? కట్టరు. మేము ఎస్సీలమండి, మేము లో క్యాస్ట్ అండి, మాకెక్కడిదండి ఇన్కమ్? ఉన్న ఇన్కంలో నుంచి మనము గవర్నమెంట్కు కట్టాలి, దేవునికి ఇవ్వాలి. కనుక జాగ్రత్త, డబ్బుకు మీరు దాసులు కాకూడదు. డబ్బు మీ దగ్గర ఉంటే మీరు ఇక్కడ ఆగరు. అందుకోసమే డబ్బు ఇవ్వడు దేవుడు మీకు.
డబ్బులు ఉన్నా కూడా రెచ్చిపోయి ఉన్నదంతా ఖర్చు పెట్టుకోవాలి, ఉన్నదంతా కూడా ఎంజాయ్ చెయ్యాలి అనే స్వభావం ఉన్నదంటే మీరు దేవునికి దాసులు కారు. ఎవరికి దాసులు? సిరికి, ధనానికి దాసులు. మూడవది నంబర్ 1 ఏం చెప్పా అమ్మా? వైలెన్స్, హింసాత్మకమైన హింస చేయడం అనేది జంజీలకు ఉంటుంది. నంబర్ 2 సులభంగా డబ్బు సంపాదించాలనేది జంజీలకు ఉంటుంది. చివరిది మూడోది జారత్వము, వ్యభిచారము నుండి దూరంగా ఉండు. జారత్వము, వ్యభిచారం నుండి దూరంగా ఉండు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే జార స్త్రీ నుండి, వ్యభిచార స్త్రీ నుండి అది నిన్ను కాపాడును. జారత్వము నుండి, వ్యభిచార స్త్రీ నుండి, ఆమె మృదువైన మాటల నుండి. చూడండి, మరియు అది అంటే ఏంది? కాదు, అది అంటే ఏంది? ఇప్పుడు మీరు వాక్యం చదివారు కదా, జార స్త్రీ నుండి, వ్యభిచార స్త్రీ నుండి అది నిన్ను కాపాడును. అది అంటే వాక్యం. అది అంటే దేవుని వాక్యము నిన్ను సంరక్షిస్తుంది. కానీ మృదువైన మాటలు, ఎంతో వాక్యము వినకుండా స్త్రీ మాటలు ఎలా ఉంటాయంటే, ఎంత వాడైనా చెప్పండి, ఎంత వారైనా కాంతాదాసులేనట. స్త్రీకి పడిపోతూ ఉంటారు, స్త్రీ అందానికి పడిపోతూ ఉంటారు పురుషులు. కనుక ఆ యొక్క మాటల నుండి, ఆ యొక్క మృదువైన మాటల నుండి మీరు దూరంగా ఉండాలి అని చెప్పి యవనస్తుడు సొలొమోను మహారాజు చెప్తూ ఉన్నాడు. ఇంకొకటి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26. ఓకే. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై, ఊరుల వంటి మనసును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచి వారైనను వారు దాన్ని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేవుని యందు, వాక్యమందు స్థిరంగా బలంగా వాక్యం చదువుతూ ఉంటే ఆ యొక్క స్త్రీ మాటల్లో పడిపోకుండా తప్పించుకుంటారు. కనుక మనము చాలాసార్లు మరి మనల్ని మనము ఇలాంటి ప్రశ్న వేసుకోవాలి. ఎలాంటి ప్రశ్న వేసుకోవాలి అంటే, నేను వేసుకుంటున్న బట్టలు నా ఇష్టం. అమ్మాయిలు అంటూ ఉంటారు, నేను ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు? వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు? పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, పొట్టి పొట్టి బట్టలు, టైట్ డ్రెస్, వారి యొక్క శరీరము కనబడాలి. ఇప్పుడు సినిమాలో మీరు చూడండి, సినిమాల్లో ఏం చేస్తుంటారు? పెద్ద పెద్ద హీరోయిన్లే ఏం చేస్తుంటారు? పొట్టి పొట్టి బట్టలు, సగానికి పైన 70-80% వాళ్ళంతా కనిపించుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వారిలాగా ఉండాలని ఈ యవన స్త్రీలు కూడా, జంజీలు కూడా అలాంటి డ్రెస్సులు, టైట్ పాయింట్, పిట్టు పాయింట్. నేను ఒకటి చూసిన, ఎట్లా చెప్పాలో మీరు చూసి ఉంటారు, కానీ చాలా గలీజ్ బట్టలు వేస్తూ ఉంటారు. నేను చెప్పలేను ఇక్కడ నుంచి. నా ఇష్టం, నా బాడీ, నువ్వేంది నన్ను అడిగేది? నా గురించి, నా బట్టల గురించి అడగడానికి నువ్వెవరు అంటున్నారా లేదా? నా బట్టల గురించి కానీ, నా డ్రెస్సింగ్ గురించి కానీ, నా హెయిర్ స్టైల్ గురించి కానీ నువ్వు నాకు చెప్పొద్దు. ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు అంటే బాగానే ఉన్నారు, నేను ఎక్కువగా చూడలేదు, కానీ ఒక ఫంక్షన్ జరిగిన రోజు మీరు చూడండి మా అమ్మాయిలు ఎట్టుంటారో. ఒక ఫంక్షన్ అంటే అది ఏదో ఒక ఫంక్షన్, ఫేర్వెలో ఏదో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు మా అమ్మాయిలను చూడండి, 99% ఎవరు కూడా జడలు వేసుకోరు, విరబీసుకొని వస్తూ ఉంటారు. మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు మా అమ్మాయిలేనా అని నేనే చాలాసార్లు పరిశాన్ అయిపోయినా. రూల్ ఉంది, రూల్ ఇప్పుడు ఒట్టు గట్టు మీద పెట్టు, నీ ఒట్టు నీ రూలు గట్టు మీద పెట్టు కొద్దిసేపు, ఈరోజు మాత్రం మా ఎంజాయ్ మేము చేస్తాం అనేటోళ్ళు ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విరబూసుకొని రావద్దు. దేవుని మందిరంలో చాలా నీట్గా మంచి బట్టలు వేసుకోవాలి.
మంచి ఆభరణాలు ఉంటే వేసుకోవాలి, నీట్గా మంచిగా ఫ్రెష్గా రావాలి, స్నానం చేసుకుని ఉన్న బట్టలే, కొత్త బట్టలే ఏం కావు, ఉన్న బట్టలతో నీ దేవుని నీవు ఆరాధన చేయడానికి నువ్వు రావాలి. కానీ జంజీలు ఎలాంటి బట్టలు వేసుకొస్తారు? అబ్బాయిలు అయితే టీ షర్ట్ వేసుకొస్తారు. నేను చాలాసార్లు చెప్పిన, అరే కాలర్ లేకపోతే ఆ బనీని వేసుకొని రావద్దు దేవుని సన్నిధికి, కొంచెము ఫుల్ కాలర్ వేసుకొని రమ్మని చెప్పా మన కెమెరామ్యాన్ కూడా. పాపం ఒక్కోసారి వచ్చేస్తాడు ఆయన, ఇక నేను ఏం అనలేను, ఏమైనా గట్టిగా అంటే ఈ జంజి పారిపోతే నా కెమెరామ్యాన్ ఎవరు దొరకరు. కనుక బట్టలు వేసుకునే విధానము ఎక్కడ నేర్పిస్తారు? తల్లిదండ్రులు నేర్పియాలి. తల్లిదండ్రులు నేర్పించకపోతే పాస్టర్ చెప్పాలి, పాస్టర్ అమ్మ చెప్పాలి. చెప్పకపోతే నాశనమైపోతూ ఉంటారు వాళ్ళు. మనం వేసే డ్రెస్సులు, మనం వేసే హెయిర్ స్టైలు, ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, హద్దులు దాటిపోవద్దు. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, హెయిర్ స్టైల్ ఉంటున్న ఆ యొక్క స్టైలు, లేకపోతే క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. వింటున్నారా? క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. ఒక్కోసారి వీళ్ళు సంవత్సరం అంతా చదువుతూ ఉంటారు, పొద్దాక సాయంత్రం వరకు వాళ్ళ బట్టలను చూసే మురిసిపోతూ ఉంటారు, వాళ్ళ అందాన్ని చూసే మురిసిపోతూ ఉంటారు, వాళ్ళ హెయిర్ స్టైల్ చేయడానికే రకరకాలైన మ్యాచింగ్లు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చదువుకోవడానికి వచ్చాము, చదువుకోవడానికి వాళ్ళకి సమయమే దొరకదు. వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయి, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉన్నాయని చెప్పి చూస్తూ ఉంటారు. అమ్మ మీరు కారు, ప్రపంచంలో ఉంటున్న వారి గురించి చెప్తున్నాను, ఎవరిని మనసులో పెట్టుకొని నేను చెప్పట్లేను. కానీ ఒకవేళ మీకు తగిలిందా, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. మీకు తగలలేదా, పర్వాలేదు, తగిలితే మంచిది, తగలపోతే నేనేం చేయలేను. ఎవరిని కొట్టాలి? ఎంతమంది ఏ ఏజ్లో కొట్టాలని చెప్పాను ఇంతకుముందు? 15 సంవత్సరాల లోపుగా ఉంటున్న వారిని మీరు కొట్టాలి. అమ్మా, తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలను కొట్టొద్దు, తిట్టొద్దు. మేము తిడతాం, మమ్మల్ని వాళ్ళు శపించినా పర్వాలే, మీరు తిడితే ఏమవుతారని చెప్పాను ఇంతకుముందు? లేచిపోతారు, పారిపోతారు, మళ్ళీ రారు. మా తమ్ముని బిడ్డ పారిపోయింది, తిడితే కొడితే పారిపోయింది, పత్తా లేదు. చెప్పాను, ఎందుకురా అట్లా బిహేవ్ చేస్తావు, ఎందుకురా అట్లా కొడతావు, తిడతావు అని మా తమ్ముని బిడ్డని అడిగితే, మా తమ్ముని అడిగితే నా బిడ్డ నా ఇష్టం అంటారు. మీ ఇష్టం లేదు, మీ ఇష్టం 15 ఇయర్స్ వరకే. 15 ఇయర్స్ దాటిన తర్వాత ఆ బిడ్డ మారకపోతే నీ తప్పు. 15 ఇయర్స్ లోపుగా ఆ బిడ్డని ఎక్కడ పెంచాలి మీరు? ప్రభులో, దేవుని సన్నిధిలో పెంచాలి. యోసేపు యాకోబు దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 15, 16, 17, 18 సంవత్సరాల వరకు ఉన్నాడు. కాబట్టే ఆయన బయటికి ఒంటరిగా వెళ్ళినా కూడా ఆయన మరి పడిపోలేదు. కనుక తల్లిదండ్రులు ఎప్పటి వరకు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే 15-20 ఇయర్స్ లోపే. ఆఫ్టర్ మ్యారేజ్ యూ హ్యావ్ నో రైట్స్ టు టెల్ దెమ్. వాళ్ళని ప్రేమగా ఒక్క మాట అని చూడు, అంతేగాని బలవంతం చేయడం మంచిది కాదు. వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారని కాదు, నువ్వు కొట్టినా తిట్టినా పడతారని చెప్పి చాలామంది పెళ్ళైన తర్వాత కూడా బిడ్డల మీద చేయి వేసుకుంటారు, తిడుతూ ఉంటారు. వద్దు, ప్రేమగా అంటాను, వింటే వింటారు, లేకపోతే వదిలేయి. అంతేగాని నీ బాధ్యత తీరిపోయిన తర్వాత కూడా నేను కంట్రోల్ చేస్తానని చెప్పి పెళ్ళైన తర్వాత కూడా అత్తమామలు, తల్లిదండ్రులు బిడ్డల మీద మరి చేస్తూ ఉంటారు. దేవుడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు మోషే గద్దించాడు, మీరు తప్పు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఇలా చేస్తే దేవునికి చాలా బాధ అని మోషే చెప్తుంటే మోషే మాట ఎవరింటలేరు. ఫినేహస్సు, చెప్పండి, ఫినేహస్సు అనే ఒక యవనస్తుడు, మా తాతగారు మోషే గారు చెప్పే మాటలు వీళ్ళకు అర్థం కావట్లేదని చెప్పి ఇంట్లో పోయి బల్లెం తీసుకుపోయి వ్యభిచారం చేస్తున్న వారిని పొడి చేసిండు. ఇద్దరి కడుపులో నుంచి దిగిపోయి అక్కడికక్కడే వాళ్ళు చచ్చిపోయారు. దేవుడు అలాంటి పాపపు కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు సంతోషించడు. దేవుడు ఆయనను చూసి, ఫినెహాసును చూసి ఎంతో సంతోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యవన కాలంలో ఉంటున్న బిడ్డలను మార్చాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. వాళ్ళకి చెప్పవలసినంత చెప్పాలి. వారిని ప్రభువులో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. చివరి వచనం నేను చెప్తాను, 66వ కీర్తన 18వ వచనం. ఇంకో వచనం కూడా చదువుకుందాము, సామెతలు 1:33. 66వ కీర్తన ఏమనుంది? నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినడు.
తప్పు చెయ్యని వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ తప్పులు పాపాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ పాపాన్ని దాచిపెట్టి చర్చికి వచ్చి లేకపోతే ఏడుస్తూ ఉంటే, గొప్పలు చెప్తూ ఉంటే, బాగా ప్రలాపిస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మన పాపాన్ని ఒప్పుకోవాలి. మన జీవితము దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా, దేవుడు మన ద్వారా బాధపడుతున్నాడా అని చెప్పి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడు? ప్రతిరోజు, ప్రతి ఆదివారము. దేవుని బలలో మనం పాలు పొందక మునుపు మనల్ని మనము పరీక్షించుకుంటూ మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చివరి వచనము సామెతల గ్రంథము 1వ అధ్యాయం చివరి వచనం 33వ వచనం అనుకుంటా. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. నంబర్ 1, జంజీలకు చెప్తున్నాను, దేవుని మాట ఉపదేశము మీరు విన్నట్లయితే నంబర్ 1, సురక్షితము, క్షేమము మీకు దొరుకుతుంది. యవనస్తులు చెప్పండి, క్షేమము దొరుకుతుంది. నంబర్ 2, భయం పోతుంది. లోక సంబంధమైన భయం మీ దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు. మీకు భయం ఉండదు, లోకంతో భయం ఉండదు. దేవుని భయం ఉంటే లోక భయం తీసేస్తాడు. 3వది ఏంటంటే నెమ్మదిగా ఉంటారు. నెమ్మదిగా ఉంటారు. ఒక చోట ఒక వాక్యం ఉంది, నేను ఎక్కడో రాసుకున్న గుర్తులేదు. పట్టణమును కాపాడుకునుట కంటే, ఒక వ్యక్తి యవనస్తుడు జంజీలు పట్టణాన్ని కాపాడుకోవడము, పట్టణాన్ని పట్టుకోవడం కంటే తన మనస్సును స్వాధీనంలో పెట్టుకోవడము శ్రేష్ఠుడు. ఇప్పుడు నేను అది సాధించా, దాంట్లో నేను గెలిచా, నేను ఉత్తీర్ణుడయ్యా, నేను ఇది సాధించా, అది నేను నంబర్ 1 స్టేట్ ర్యాంక్ నాకు వచ్చింది అని గర్వించక నీ మనసును స్వాధీనంలో పెట్టుకుంటే వాళ్ళే శ్రేష్ఠులు. ఎక్కడో ఉంది ఆ వాక్యం, నేను వినయ్కి చెప్పిన, రాసుకోమని చెప్పి. పట్టణమును కాపాడుట కంటే, ఈ దేశాన్ని ప్రపంచాన్ని జయించడం కంటే దేన్ని జయించాలట, దేన్ని కాపాడుకోవాలట? మన కోరికలు. అన్నీ చేయదలిచినవి, కానీ అన్నీ చేయగలిగిన స్వాతంత్రం మీకుంది. కానీ ఓ యవనస్తుడా, ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో దేవుడు లెక్క అప్పజెప్పాలని మర్చిపోవద్దు. ఏది చేయాలన్నా మనకు స్వాతంత్రం ఉంది, అన్నీ చేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఉంది. మీకున్నంత ఫ్రీడము మీ ముందున్న తరాలలోకి ఎవరికీ రాలే. ఇప్పుడున్న ఈ తరము, ఈ జంజీలకు వచ్చిన ఫ్రీడము ఇంకెవ్వరికి రాదని కాదు, ఇంకెక్కువ వస్తుంది, కానీ ఇంతవరకు ఎవరికి రాలే. అలాంటి ఫ్రీడమ్ మీకుంది. కానీ జాగ్రత్త, మీరు చేసే మంచివైనా చెడ్డవైనా ప్రతిదానికి మీరు లెక్క అప్పజెప్పవలసి ఉంది. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక. లేచిన